రైట్ బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూసివ్ చూస్తున్నాం. సివిల్ సర్వీస్ అధికారులు రాజకీయాలకు అతీతంగా నిబంధనలకు లోబడి పనిచేయాలి. కానీ ఇక సస్పెన్షన్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ డిప్యూటీ స్పీకర్పై చేసినటువంటి రాజకీయ ఆరోపణలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఒక అధికారి సర్వీస్లో ఉండగానే ఇలా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సర్వీస్ రూల్స్ను ఉల్లంఘించడమేనని తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమా లేక దీని వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా అన్న చర్చ జరుగుతోంది. ఒక అధికారికి చర్యలు మొత్తం సివిల్ సర్వీస్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం అధికారుల ప్రవర్తన నియమావళిపై మరోసారి విస్తృత చర్చకు దారితీస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా. నరేష్, చెప్పండి, ఏంటి సునీల్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కొంచెం పెను ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఏంటి ఆయన ప్రవర్తన ఏంటి, మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సైరం, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే సివిల్ సర్వీస్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి అయినటువంటి పివి సునీల్ కుమార్ ఉపసభాపతిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుపై చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, ఖండన ఏదైతే ఉందో, ఇది ప్రస్తుతం రాష్ట్రంలో చర్చకు దారితీస్తుందని చెప్పుకోవాలి. ఏదైతే సస్పెన్షన్ వేట్లో ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ ఐపీఎస్ అధికారి గత ప్రభుత్వంలో ఆయన రఘురామకృష్ణరాజుపై చేసినటువంటి దాని మీద పదే పదే కూడా రఘురామకృష్ణరాజు ఇటు సునీల్ కుమార్కు సంబంధించి దాని మీద ఇప్పటికే ఆయన మీద కొంత ఒక కేసు అయితే కొనసాగుతోంది. ఇదొక ఎపిసోడ్ అయితే, రెండో ఎపిసోడ్కి వచ్చేటప్పటికి రఘురామకృష్ణరాజుపై త్రిబులారుపై ఒక్కసారిగా వాళ్ళ కుటుంబ సభ్యులపై 420 అంటూ కూడా సోషల్ మీడియాలో ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆయన ట్విట్టర్ ఆధారంగా, ఆయన ఫేస్బుక్ ఆధారంగా సోషల్ మాధ్యమికాల్లో వచ్చినటువంటి ఎవరైతే రఘురామకృష్ణరాజు మీద, అదే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులపై 420 అని మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం ఒక రచ్చకెక్కుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే, రఘురామకృష్ణరాజుపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒక కేసు సిబిఐ నమోదు చేసింది. అది ప్రధానంగా కూడా బ్యాంకు లూటీ చేసినటువంటి దానిపై సుప్రీంకోర్టులో స్టే ఉంది. సో ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ కేసు ఏదైతే సిబిఐ ఫైల్ చేసిందో, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందో, దాన్ని స్టేని ఎత్తివేయడంతో రఘురామకృష్ణరాజు త్వరలో అరెస్ట్ అవ్వబోతున్నారు. అలాంటి అరెస్ట్ అవ్వబోతున్నటువంటి అలాంటి 420గా ఉన్నటువంటి ఒక ఎఫ్ఐఆర్లో సిబిఐ నమోదు చేసినటువంటి దాంట్లో త్రిబులార్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. సో అలాంటి రఘురామకృష్ణరాజుని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అత్యున్నతమైనటువంటి డిప్యూటీ స్పీకర్ పదవిలో ఆయన్ను ఉంచడం కరెక్ట్ కాదు. ఆయన పదవిని వెంటనే కూడా రిమూవ్ చేయండి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టిన దాంట్లో వైపు లోకేష్ అయ్యుండొచ్చు, మరోవైపు ఉప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా కష్టపడతా ఉన్నారు. ఒకవేళ రఘురామకృష్ణరాజు మీద, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఈ యొక్క 420 కేసు అయ్యుండొచ్చు, అదేవిధంగా 120B కింద ఉన్నటువంటి లూటీ కేసు అయ్యుండొచ్చు. ఇవి కానీ రుజువైతే రేపు ఆయన్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత లోకల్ మీడియా గమ్ముగా ఉన్నప్పుడు కూడా నేషనల్ మీడియాలో రచ్చరచ్చ అవుతా ఉంది. అలాంటి రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులపైన, రఘురామకృష్ణరాజు మీద ఉన్నటువంటి ఈ యొక్క అరెస్టు ఏదైతే ఉందో, దీని యొక్క విచారణ పూర్తయ్యేంత వరకు ఆయన్ని ఉపసభాపతి నుంచి కూడా రిమూవ్ చేయాలంటూ కూడా ఆయన సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఒక ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి సస్పెన్షన్లో ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ ఈ రాజకీయాల్లో, యాక్చువల్గా ఈ సివిల్ సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు లోబడి ఉండాలి. అంటే రాజకీయాలతో ఎలాంటి సంబంధాలు ఉండకూడదు. వాళ్ళు ఈరోజు అలాంటి జీవోను కూడా ఉల్లంఘన చర్యపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. రఘురామకృష్ణరాజు మీద సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దాని మీద పదే పదే సోషల్ మీడియాలో ఏదైతే మాట్లాడడం జరుగుతూ ఉంది, సోషల్ మీడియాలో ఆయన మాట్లాడుతూ రఘురామకృష్ణరాజు మీద ఇటు ఎస్బీఐ, పంజాబ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ సంబంధించినటువంటి వాటిల్లో దాదాపు 450 కోట్ల రూపాయలు. రైట్ నరేష్, ఒక విధంగా చూసుకున్నట్టయితే ఇది వ్యక్తిగత సమస్య నుండి రాజకీయ సమస్యగా మారుతుంది అని అనుకోవచ్చా వీరిద్దరి సమస్య? ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ చర్చ ఏదైతే ఉందో, వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు, సివిల్ సర్వీస్లో ఉన్నటువంటి దేశంలోనే అత్యున్నతమైనటువంటి పదవి ఐపీఎస్, ఐఏఎస్ క్యాడర్ అంటాం. సో అలాంటి సివిల్ సర్వీస్లో ఉన్నటువంటి ఏదైతే ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ వేట్లలో ఉన్నారు సునీల్ కుమార్, పివి సునీల్ కుమార్, ఆయన ఒక సోషల్ మీడియా వేదికగా కూడా మాట్లాడడం అనేది రాజకీయాలతో లోబడికి పనిచేయాలి. ఏదైతే రాజకీయాల్లోకి జోక్యం ఉండకూడదు. వీళ్ళు ఏదైతే పార్టీలకు అతీతంగా ప్రజాపక్షాన పబ్లిక్ సెక్టార్లో పనిచేయాల్సినటువంటి ఒక ఐపీఎస్ క్యాడర్
క్యాడర్లో ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ ఈరోజు సోషల్ మీడియా వేదికగా మాట్లాడడం పట్ల రాజకీయంగా ఇది రాజకీయ పరంగా కూడా కొంత ఆందోళన కలిగిస్తూ ఉంది. ఏదైతే రాజకీయంగా ఆయన లబ్ధి పొందాలనే విషయంతోనే ఈరోజు రఘురామకృష్ణరాజుని టార్గెట్ చేశారా, లేకపోతే గతంలో మనం చూసాము అనేక ప్రాంతాల నుంచి కూడా ఇటు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎమ్మెల్యేలు అయి ఉన్నారు, ఎంపీలు అయి ఉన్నారు. సో అలాంటి ఏదైతే నెక్స్ట్ పార్టీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి పార్టీలో ఈయనకు అవకాశం కల్పిస్తారా, ఒకవేళ ఇలా మాట్లాడితే టార్గెట్ చేస్తే రఘురామకృష్ణరాజుని పర్సనల్ టార్గెట్ చేస్తే ఏదైనా ఇతనికి లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుందా అనేది మాత్రం ఒకవైపు సోషల్ మాధ్యమికాల్లో కూడా చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఏదేమైనప్పటికి కూడా సివిల్ సర్వీస్లో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ క్యాడర్లో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ క్యాడర్, రేపో మాపు ఆయన డీజీపీ స్థాయికి డీజీపీ ప్రమోషన్ ఉన్నటువంటి వ్యక్తి పివి సునీల్ కుమార్ అని చెప్పొచ్చు. అలాంటి పివి సునీల్ కుమార్ ప్రస్తుతం చేస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క పర్సనల్ టార్గెట్ ఉందో ఆ పర్సనల్ టార్గెట్ రఘురామకృష్ణరాజు ఉపసభాపతిగా ఉన్నారు, ఆయనపై టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఒకవైపు టీడీపీ క్యాడర్ అయి ఉండొచ్చు, కూటమి క్యాడర్ కూడా ఇటు మాధ్యమికాల్లో ఇటు వస్తూ ఉంది. అయితే ఏదేమైనా కూడా ఈరోజు ఒక ఐపీఎస్ క్యాడర్లో ఉన్నటువంటి సునీల్ కుమార్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో నిజాలు పక్కన పెడితే న్యాయ విచారణ జరుగుతుంది. న్యాయ విచారణలో అనేక విషయాలు బయటపడతాయి. ఒక క్యాడర్లో ఉన్నటువంటి ఒక అధికారి ఇలా సోషల్ మీడియాలో 420 RRR అని చెప్పడం, వాళ్ళ కుటుంబ సభ్యులు 420 అని చెప్పడం అనేది కరెక్ట్ కాదంటే ఒకవైపు ఇటు ఖండన అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా కూడా ఈరోజు సివిల్ సర్వీస్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు, ఐపీఎస్ అధికారులకు కూడా ఈరోజు ఒక మౌనం పాటించాల్సినటువంటి అవసరం వస్తూ ఉంది. అంటే రాజకీయాలకి జోక్యం చేసుకుంటూ ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తులు పదే ఈ విధంగా ఉపసభాపతిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఒకవైపు ఈ యొక్క ఖండన అయితే వస్తూ ఉంది. మొత్తానికి ఇది ఏ యాంగిల్లో ఏ ట్రయాంగిల్లో కొనసాగుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ నరేష్.